హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ప్రింట్ అఫీషియల్స్. ప్రీవియస్ వీడియోలో మనం బేసిక్ ప్యాటర్న్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసాం కదండి. ఈ వీడియోలో మనం 2 మోర్ ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ గురించి అయితే తెలుసుకుందాం. అవే వన్ ఈజ్ పిరమిడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ స్క్వేర్ ప్యాటర్న్ విత్ స్పేసెస్ ఇన్సైడ్ ఇట్. సో ఈ 2 ప్యాటర్న్స్ అనేటివి చాలా ఫ్రీక్వెంట్‌గా ఇంటర్వ్యూస్‌లో అడుగుతూ ఉంటారు. మీరు కూడా చాలా ఫేస్ చేసే ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ యూ ఆర్ అవేర్ దట్ హౌ దీస్ 2 ఆర్ వర్కింగ్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ యూ హావ్ టు అండర్‌స్టాండ్ ద హౌ టు అప్రోచ్ టు సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎవ్రీవన్ కెన్ బై హార్ట్ ద ఫార్ములా టు బిల్డ్ దీస్ 2 ప్యాటర్న్స్ ఆర్ కోడ్. బట్ బై హార్ట్ చేయడం అనేది చాలా పెద్ద మిస్టేక్ అండి. Every time you have to understand how these two patterns are being prepared and giving as a output in the coding formula. ఓకే, అండ్ నేను ఈ వీడియోలో నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను పిరమిడ్స్ ప్యాటర్న్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మీకు స్క్వేర్ ప్యాటర్న్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఒక నోట్బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్, సో దట్ యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. దెన్ విల్ ఆఫ్టర్ దట్ విల్ స్టార్ట్ ఆన్లైన్ కోడింగ్ ఆన్ ద compiler to build these two patterns with the logic that we are going to build inside the notebooks. Okay, let's start. సో ఇక్కడ హౌ మెనీ రోస్ వీ హ్యావ్ వన్ ఐ వాల్యూ. ఆల్వేస్ ఐ వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఐ వాల్యూ నెంబర్ ఆఫ్ రోస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఎన్ని రోస్ ఏంటండి? 2, 3, 4, 5. టోటల్ 5 రోస్ ఉన్నాయి కదండి. సో ఇక్కడ ఈ కాలంలో ఉన్న స్పేసెస్ అండ్ స్టార్స్ అనేవి జే వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ జే వాల్యూ దగ్గర స్పేస్ వచ్చింది, ఇక్కడ స్టార్ వచ్చింది అనేది ఐడెంటిఫై చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 5 రోస్ అండి. సో స్పేసెస్ ఎన్ని ఉన్నాయి? సో లెట్స్ టేక్ ఫస్ట్ రోలో వేర్ ఐ వాల్యూ ఏంటి, జే వాల్యూ ఏంటి, స్పేసెస్ ఎన్ని అండ్ స్టార్స్ ఎన్ని అనేది మనం ఈ ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తే మనం ఎలాంటి ప్యాటర్న్స్ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఐ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఫస్ట్ రోలో జే వాల్యూ ఎన్ని స్పేసెస్ ఉన్నాయి? 2, 3, 4 స్పేసెస్, 1 స్టార్. ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు మనం దీనికి ఫార్ములా ఐడెంటిఫై చేయాలండి. 2 ఉన్నప్పుడు 1, 2, 3 స్పేసెస్ అండ్ స్టార్స్ వచ్చేసి 3. ఇక్కడ 3 ఉన్నప్పుడు 1, 2 స్పేసెస్, 1, 2, 3, 4, 5 స్పేసెస్, 5 స్టార్స్. అండ్ 4 ఉన్నప్పుడు ఐ వాల్యూ 4 అయినప్పుడు ఫోర్త్ రో ఉన్నప్పుడు 1 స్పేస్ అండ్ 7 స్టార్స్. అండ్ ఐ వాల్యూ 5 ఉన్నప్పుడు మనకు 0 స్పేసెస్ అండ్ 9 స్టార్స్. సో ఇక్కడ స్పేసెస్ అనేవి ఎలా ఇంక్రిమెంట్ అవుతున్నాయి విత్ రెస్పెక్ట్ టు ఐ వాల్యూ చూసుకుంటే, సో ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు 4 అయిందండి. దట్ మీన్స్ ఇన్వర్స్లో ఉందని గుర్తుపెట్టుకోండి. విత్ రెస్పెక్టివ్ ఆఫ్ స్టార్స్ అండ్ స్పేసెస్ రోస్ అయితే ప్రింట్ చేయాలి కదండి. దానికోసం నేను ఫస్ట్ ఐ అంటే అవుటర్ ఫర్ లూప్ని నేను రెడీ చేసుకుంటాను. ఫర్ రోస్ డిపెండ్స్ ఆన్, ఫస్ట్ మనం చెప్పినట్టుకున్నట్టు రోస్ డిపెండ్స్ ఆన్ అవుటర్ లూప్ అండ్ కాలమ్స్ అండ్ ప్యాటర్న్స్ డిపెండ్స్ ఆన్ ఇన్నర్ లూప్ అంటే చే లూప్ అండి. ఓకే, ఈక్వల్ టు 1 నుంచి మనకు లెట్స్ టేక్ ఒక ఎన్ వాల్యూ తీసుకుందాం. లెట్స్ టేక్ 5 లైన్స్ ఉన్నాయి కదండి, 5 రోస్. లెట్స్ టేక్ ఎన్, ఎందుకంటే కామన్గా యూజ్ చేయొచ్చు. వీ కెన్ రీయూజ్ దిస్ వేరియబుల్ యాజ్ ఎన్ 5 వాల్యూ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 5 హియర్. ఎన్ ఐ ప్లస్ ప్లస్. సో ఇది ఈ అవుటర్లో ఈచ్ రోని ప్రింట్ చేయడానికి రెస్పాన్సిబుల్. ఓకే, ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ స్పేసెస్ అండి. సో ఈచ్ లైన్లో ఫస్ట్ కొన్ని స్పేసెస్ వస్తున్నాయి, తర్వాత స్టార్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో 4 వచ్చాయండి, విచ్ మీన్స్ 5 మైనస్ 1 అంతేనా? n మైనస్ 1 ఇన్ ఫస్ట్ కేస్ వేర్ ఐ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు అండ్ ఐ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు n మైనస్ 2, ఐ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు n మైనస్ 3. ఇక్కడ n అనేది 5 అని గుర్తుపెట్టుకోండి. 5 మైనస్ 1, నేను ఓన్లీ స్పేసెస్ గురించి మాట్లాడుతున్నాను. 5 మైనస్ 2, 5 మైనస్ 3 విచ్ ఆర్ 4, 3, 2 అండ్ ఆల్సో 5 మైనస్ 4 వేర్ ఐ వాల్యూ ఈస్ 4, దెన్ 1 అండ్ 0. చూడండి, ఇది స్పేసెస్ కదండి. సో ఇఫ్ యూ సీ సేమ్ ప్యాటర్న్ అండి. ఎలా ఉంది మన ఎన్ వాల్యూ అనేది ఇక్కడ ఉన్న నెంబర్స్తో ఇలా డిక్రీజింగ్ ఆర్డర్ ఉంది. ఈ వాల్యూ మీరు అబ్జర్వ్ చేస్తే విచ్ ఆర్ 8th వాల్యూస్. ఓకే, కెన్ ఐ రైట్ ఫర్ స్పేసెస్? సో లెట్స్ టేక్ హియర్ స్పేసెస్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేసాం. ఏంటి? ఎన్ మైనస్ అంతే కదండి. ఎన్ మైనస్ ఐ అనే ఫార్ములాని మనం ఐడెంటిఫై చేసాం. ఏంటి? స్పేసెస్కి మాత్రమే. ఓకే, నెక్స్ట్ దానికోసం ఒక ఫర్ లూప్ రాసుకుందాం. ఫర్ లూప్ ఇంట్, ఇది ఓన్లీ స్పేసెస్ కోసం. ఇక్కడ స్పేసెస్ లూప్ అని కూడా ఇస్తాను. ఓకే, ఇంట్ లెట్స్ టేక్ చేయండి, సేమ్ జే వాల్యూ తీసుకుందాం. జే ఈక్వల్ టు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 1 నుంచి n మైనస్ ఐ, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n మైనస్ ఐ అంతే కదండి. జే అనేది 4 టైమ్స్ చేయాలి. 1 అంటే ఈ లూప్ అనేది మనకు 4 టైమ్స్ రిపీట్ అయ్యి స్పేసెస్ ప్రింట్ చేయాలి.
అంటే ఇక్కడ మనం ఇండైరెక్ట్‌గా డైరెక్ట్‌గా 4 ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నాం, ఒక ఫార్ములా అనేది బిల్డ్ చేసాం. ఈ ఫార్ములా అంటే n = 5, ఫస్ట్ ఇటరేషన్‌లో 1, 5 - 1 4 వస్తుంది. సెకండ్ ఇటరేషన్‌లో మనకు 3 స్పేసెస్ కావాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్‌గా i వాల్యూ అనేది 2 అవుతుంది. n వాల్యూ ఎలాగో 5 ఉంటుంది. 5 - 2 3 కదండీ. అప్పుడు ఈ లూప్ 3 టైమ్స్ రన్ అవుతుంది, ఇన్నర్ లూప్. అప్పుడు మనం ఇక్కడ ఎలా అంటే j++, ఇక్కడ మనం ప్రింట్ స్పేస్, అంతేనండి, స్పేసెస్ ప్రింట్ అవుతాయి. మరి స్పేసెస్ తర్వాత కూడా స్టార్ అనేది ఉంది కదా, అంటే దీని కంటిన్యూస్లో ఒక ఫర్ లూప్ అనేది రాయాలి. ఆ ఫర్ లూప్ దేనికి రెస్పాన్సిబుల్, దాని ఫార్ములా అనేది మనం ఐడెంటిఫై చేద్దాం. 1 ఉన్నప్పుడు 1 ఉంది, దట్స్ ఫైన్. 2 ఉన్నప్పుడు 3 ఉంది. దీనికి ఇప్పుడు చూసినట్లయితే ఎలా రాద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 2 1 2 కదండి, బట్ మనకు 1 కావాలి. సో అప్పుడు -1 పెడతాను నేను, ఈక్వల్ టు 2 1 కదండి. సో దట్ మీన్స్ 2 × 2 -1. అప్పుడు ఏమవుతుంది, 2 × 2 4, 4 - 1 3 వచ్చిందా స్టార్ వాల్యూ. 2 × 3, ఇక్కడ 3 అనేది i వాల్యూ అని గుర్తుపెట్టుకోండి, 2 అనేది మల్టిప్లికేషన్. ఇది ఎందుకు ఈ ఫార్ములా చేస్తున్నాం అంటే మనకు ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ చేయాలి. అప్పుడైతేనే ఈచ్ లూప్లో అన్ని స్టార్స్ అనేవి ప్రింట్ చేస్తుంది j. అగైన్ నేను ఇక్కడ ఇంకో j తీసుకుంటున్నాను, ఇది ఓన్లీ స్టార్స్ కండి, స్టార్స్లో. ఓకే, ఇంటూ j = 1, బట్ ఈచ్ లూప్ అనేది j <= 2 × i - 1. i అనేది 5 వరకు వెళ్తుందండి, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 2 × 5 10 అవుతుంది. తర్వాత 10 - 1 9 అవుతుంది కదండి. దట్ మీన్స్ 9 స్టార్స్ బై ద టైమ్ 0 స్పేసెస్. ఓకే, 2 × e - 1 j++, ఇక్కడ ప్రింట్ స్టార్స్. ఓకే, సో ఫార్ములా అనేది బిల్డ్ అయిపోయిందండి. ఇది మెయిన్ ఫార్ములాస్. 2 × i - 1, 10 - i. Okay, we'll see in the coding problem in the online compiler with the same formula. పిరమిడ్ ప్యాటర్న్ ఎలా ఫామ్ అవుతుందో ఇప్పుడు ఫార్ములాస్ అయితే చూసాం కదండి. లెట్స్ కోడ్ దట్ పిరమిడ్ ప్యాటర్న్ ఇన్ ఆన్లైన్ కంపైలర్. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యాస్ అ అవుట్‌పుట్. ఫస్ట్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఒక ఇంటిజర్ n వాల్యూ అయితే తీసుకుందాం, దట్ ఈస్ 5. అండ్ హౌ మెనీ రోస్ వి ఆర్ గోయింగ్ టు ప్రింట్ అండి ఇన్ దట్ ప్యాటర్న్. టోటల్ 5 రోస్ ఉన్నాయి కదా. సో 5 ఔటర్ లూప్ 5 రోస్ అయితే 5 టైమ్స్ అయితే ప్రింట్ అవ్వాలి. ఓకే, ఈక్వల్ టు 1 ఆర్ ఈక్వల్ టు 10 ఓకే, ఇది అనేది మనకు రోస్కి అయితే రెస్పాన్సిబుల్. సో ఈచ్ రో అయిపోగానే నెక్స్ట్ రో అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ కావాలండి. దాన్ని కూడా నేను ఇప్పుడే రాస్తున్నాను, దట్ ఈస్ ప్రింట్ఎల్ఎన్ ఎంప్టీ ప్రింట్ఎల్ఎన్. ఓకే, ఇది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఎందుకు ఎంప్టీ ప్రింట్ఎల్ఎన్ అనేది మ్యాండేటరీ, అది మస్ట్ రైట్ అవ్వాలని. ఎందుకంటే కర్సర్ నెక్స్ట్ లైన్లోకి రావడానికి, ఇలా ఉన్న కర్సర్ నెక్స్ట్ లైన్కి రావడానికి మనం ఈ ఎంప్టీ ప్రింట్ఎల్ఎన్ అయితే నెక్స్ట్ లైన్ అనమాట, ఎల్ఎన్ రిప్రజెంటింగ్. ఓకే, అందుకని నేను ముందు రాస్తున్నా. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫార్ములా. ఫస్ట్ మనం స్పేసెస్ అయితే ప్రింట్ చేయాలి. దానికి మనం బిల్డ్ చేసిన ఫార్ములా ఏంటండి, ఇంటూ j = 1, j <= n - i, j అండ్ j++. స్పేసెస్ కదండి, ఇది మనకు స్పేసెస్ ప్రింట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్టార్స్ అండి. స్టార్స్ కూడా సేమ్ ఇంటీజర్ j వాల్యూ యూజ్ చేసుకోవచ్చు కదండి, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఇన్సైడ్ ద ఫర్ లూప్, ఇట్ ఈస్ ఔట్సైడ్ అనదర్ ఫర్ లూప్. సో వీ కెన్ యూజ్ సేమ్ వేరియబుల్ వితౌట్ ఎనీ ఎక్సెప్షన్స్. బట్ ఫార్ములా అనేది దిస్ టైప్, సారీ, ఈ ఫర్ లూప్ దేనికంటే మనకు స్టార్స్ కండి. స్టార్స్ 2 × n i - 1, ఇదే కదండి మనం ఫార్ములా బిల్డ్ చేసింది. ఓకే, 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 రైట్. సో ఇవి ఫార్ములాస్తోని మనం పిరమిడ్ అయితే ప్రింట్ చేస్తుంది. సో యాజ్ వి డిస్కస్డ్, లెట్స్ సీ ద అవుట్‌పుట్. సో లెట్స్ సీ, సేమ్ ప్యాటర్న్ వచ్చింది కదండి. సో దిస్ వే వీ కెన్ గివ్ పిరమిడ్ అవుట్‌పుట్ యూజింగ్ ఫర్ లూప్స్ అండ్ ఇన్నర్ ఫర్ లూప్స్, యూజింగ్ 2 ఫర్ లూప్స్, టూ ఇన్నర్ ఫర్ లూప్స్. ఓకే, దీంట్లో మనకు నెక్స్ట్ ప్రాబ్లం అండి, విచ్ ఈస్ స్క్వేర్ ప్రాబ్లం. ఇక్కడ కూడా సేమ్ అండి, మనకు i వాల్యూ ఫస్ట్ i ఎన్ని రోస్ ఉన్నాయి అది ఫిక్స్డ్ కదండి, అది గుర్తుపెట్టుకోండి. 1 2 3 4 5 i వాల్యూస్. సో 5 దాకా రావాలి. సో అప్పుడు నేను ఇక్కడే ఫర్ లూప్ రాస్తాను. ఇంట్ ఫస్ట్ i = 1, i <= 5 కదా. లెట్స్ రైట్ n = 5 అగైన్, ఇక్కడ n రాస్తాను, i++. సో ఇది ఏం చెప్తుందంటే నాకు 5 రోస్ ఉన్న ఒక ప్యాటర్న్ కావాలి, వీ డోంట్ నో వాట్ ఈస్ దట్ ప్యాటర్న్ అని చెప్తుంది. ఓకే, i వాల్యూ ఆల్వేస్ రిప్లై. నా ఒక కాలమ్కి j వాల్యూస్ ఏంటి, ఎక్కడ స్టార్ రావాలి, ఎక్కడ స్పేస్ రావాలి అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మీరు ఐడెంటిఫై చేస్తే i వాల్యూ 1 ఉన్నప్పుడు స్టార్స్ వచ్చాయి. ఓకే, అండ్ j వాల్యూ 1 ఉన్నప్పుడు కూడా స్టార్స్ వచ్చాయి. ఓకే, అండ్ j వాల్యూ ఇక్కడ 5 కదండి, 1 2 3 4 5. j వాల్యూ ఇన్ ఎవ్రీ లూప్, నేను చెప్పేది ప్రతి లూప్లో j వాల్యూ 5 ఉన్నప్పుడు లూప్ వచ్చాయి, j = 1 ఉన్నప్పుడు స్టార్స్ వచ్చాయి, j = 5 ఉన్నప్పుడు స్టార్స్ వచ్చాయి. అండ్ i చూసుకుంటే
i ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు స్టార్స్ వచ్చాయి అండ్ i ఈక్వల్ టు 5 ఉన్నప్పుడు కూడా స్టార్స్ వచ్చాయి. దట్ మీన్స్ అపార్ట్ ఫ్రమ్ దీస్ కండిషన్స్ రిమైనింగ్ ఆల్ ఆర్ స్పేసెస్. అంతే కదండి. సో సేమ్ ఫార్ములాని మనం బిల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఐ వాల్యూ, జే వాల్యూ, స్టార్స్, స్పేసెస్. అగైన్ సేమ్ ఫార్ములా తీసుకుందాం. ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు స్టార్స్ అనేటివి 5 ఉన్నాయి, స్పేసెస్ 0. ఐ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు జే వాల్యూ వచ్చేసి 2 స్టార్స్ ఉన్నాయి, 3 స్పేసెస్, 2 స్టార్స్, 3 స్పేసెస్, 2 స్టార్స్ అంటే 3, 4. మళ్ళీ ఫిఫ్త్ లైన్లో మాత్రమే మనకు మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. వాట్ ఈస్ దట్ అండి? 5, 0. ఇది రిపీట్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే మనకు కామన్గా ఐ వాల్యూ 1, జే వాల్యూ 1, జే వాల్యూ 5, రిమైనింగ్ 2, 3, 4లో మనకి ఈ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో నేనేం చెప్తా అంటే లెట్స్ రైట్ దిస్ ఫార్ములా లైక్ హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్ అనేది తెలుసుకుంటే ఓన్లీ థింగ్ ఇప్పుడు అవుటర్ లూప్ అనేది అయింది. లెట్స్ టేక్ ఇన్నర్ లూప్ ఇన్ ద సేమ్ వే హౌ దట్ గాట్ ప్రింటెడ్. ఓకేనండి. ఇఫ్ ఫర్ లూప్ int j equal to 1, j less than or equal to n, j plus plus. If I equal to 1, I equal to 2, j equal to 1, sorry, 5, j equal to 5, then print star else print spaces. అంతే కదండి. దిస్ ఈస్ ద ఫార్ములా వీ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, విల్ సాల్వ్ దిస్ ఎంటైర్ ఫార్ములా ఇన్ Java compiler in online to form the square pattern. Okay. The same logic whatever we built just now in the notebook, same formula యూజ్ చేసుకొని మనం కోడింగ్ అయితే రాద్దాం. లెట్స్ సీ వెదర్ దట్ ఫార్ములా ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. సో ఫస్ట్ సో ఇక్కడ నేను ప్రీ బిల్డ్‌గా నేను అన్నీ చేసి పెట్టుకున్నానండి టెంప్లేట్. సో 5 రోస్ ఉన్నాయి కదండీ ఈవెన్ స్క్వేర్ ప్యాటర్న్‌లో కూడా. అండ్ 5 రోస్‌కి మనం ఔటర్ ఫర్ లూప్ ఈస్ రెస్పాన్సిబుల్ అండ్ దిస్ ఈస్ ఫర్ నెక్స్ట్ లైన్. ఓకే. నౌ దిస్ ఈస్ ద టైమ్ టు ప్రింట్ స్పేసెస్ అండ్ స్టార్స్. సో లెట్స్ ఇచ్చే దీంట్లో కూడా మనకు 5 రోస్‌ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి లెట్స్ టేక్ ఇన్ ఓన్లీ j++, బట్ ఓన్లీ బేస్డ్ ఆన్ కండిషన్. ఇఫ్ 1 సో ఈ 4 కండిషన్స్‌లో మాత్రమే మనకు స్టార్ ప్రింట్ అవ్వాలి. రిమైనింగ్ అన్ని కేసెస్‌లో మనకు ఓకే. సో బెటర్ ఇక్కడ ఒక స్పేస్ అయితే ఇద్దాం. సో దట్ విల్ లుక్స్ బెటర్. ఎల్స్ కండిషన్‌లు ఏంటండి టోటల్? ఎల్స్ అంటే తెలుసు కదండీ. ఇఫ్ నాట్ దెన్ వాట్? దెన్ స్పేసెస్. ఓకే. దట్స్ వాట్ హ్యాపెన్స్. ఓకేనండి. లాజిక్ అయితే అయిపోయింది. చాలా సింపుల్‌గా ఉంది గానీ బట్ లాజిక్ ఫైండ్ ఔట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లెట్స్ రన్ దిస్ కోడ్. ఓకే. చూసారు కదండీ. సో దిస్ ఈస్ ద స్క్వేర్ ప్యాటర్న్ దట్ వి ఆర్ యూజింగ్. సో ఇది వాటెవర్ వి డిస్కస్డ్ ఇన్ ద నోట్‌బుక్ సేమ్ హాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ stars of square pattern. ఓకేనండి. థాంక్ యూ. దీస్ ఆర్ ద ప్యాటర్న్స్ యూ హావ్ అండ్ there is assignment I have given that is arrow symbol assignment that you have to do on your own and don't take help from any ChatGPTs or any AI things or don't refer any Geek for Geeks or any online Google. Don't do anything. First, try yourself. Do whatever you learn from this video or previous videos. Then try to do the things on your own. If not identified the solution, then go through the solutions. Only reference solutions. Then again do it on your own. Then only you will master these for loops and patterns. Okay. Thank you, Andy. Please share, subscribe, and like my YouTube channel. And my friends తో షేర్ చేయండి. ఓకే. బై బై. మనం నెక్స్ట్ సెషన్‌లో అరేస్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేద్దాం. థాంక్ యూ.